ఇంకా నేను ప్రభు కొరకు ఫలించాలి అని నీవు ఏమేమి దేవుని వాక్యానికి నేర్పిస్తుందో వాటిల్లో మనం జాగ్రత్త పడాలి. అందుకనే దావీదు గారు ఏమంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. మరొక మా వాక్యం చూద్దాం. 2వ పేతురు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. అందరూ చెబుతారా ఈ మాట? అందరూ మీ చేయి పైకి లేపి దగ్గరగా చెప్పండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే మనం మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. పిలుపు అని అంటున్నాడు. ఏంటిది? పిలుపు. ఏం పిలుపు ఇది? దేవుని పిలుపు. దేవుని పిలుపు అంటే ఏంటి? నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రము త్రోసివేయను అని అన్నాడు. నా యొద్దకు వచ్చువారు నేను ఉన్నాననియో అడుగువానికి ప్రతిఫలం ఇస్తానని నమ్మకంతో రమ్మన్నాడు. అలాగే నా యొద్దకు వచ్చేవారిని స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. నా తండ్రితో కూర్చోబెట్టే అధికారం నేను నా పిల్లలకి ఇస్తాను అని చెప్పాడు. అంటే దేవునిని పిలిచి, ఒకటి నీకు రక్షణ ఇస్తున్నాడు, రెండవది దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు, మూడవది పరలోకములో తండ్రితో నిన్ను కూర్చుండబెట్టాలని దేవుని ఉద్దేశం. అది మన పిలుపు. మనము తండ్రితో ఉండబోతా ఉన్నాము. ఈ తండ్రితో ఉండబోయే మనలను ఈ మధ్యలో సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ పిలుపును మర్చిపోయేటట్లుగా చేస్తాడు. దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవుని వాక్యాన్ని గ్రహించుకుంటూ, దేవుని మీద మనసు పెట్టి పరిశుద్ధాత్ముడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈలోపు సాతానుడు మన బుర్రలో, మన మనస్సులో ఎవరి మీదో కోపం వచ్చేటట్టుగా చేస్తాడు. ఎవరినో బాగా నోటితో తిట్టేయాలని ఆ ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం ఉందో ఆ మనిషిని తిట్టడం ముఖ్యమా, లేకపోతే దేవుడు నిన్ను పరలోకానికి సిద్ధం చేస్తున్నాడు కదా ఆ పిలుపు ముఖ్యమా? ఏది ముఖ్యమండి? దేవుడు మనల్ని పరలోకానికి సిద్ధం చేసి ఆ పిలుపు ముఖ్యమా, లేక టెంపరీగా ఎవరి మీద నీకు కోపం వచ్చింది, వాళ్ళని తిట్టాలనిపించింది, తిట్టేయటం ముఖ్యమా? ఏది ముఖ్యం చెప్పండి? పరలోకములో దేవుడు నిన్ను నన్ను పిలిచిన పిలుపు ముఖ్యం. కానీ మనము ఎక్కడ పొరపాటు పడతామంటే ఆ ఉద్రేకాన్ని ఆపుకోలేక తొందరపడి ఆ వ్యక్తిని తిట్టేస్తాం, తొందరపడి ఆ వ్యక్తి మీద ఏదేదో మాట్లాడేస్తాం. చివరకు దేవుడు మనకిచ్చిన పిలుపును మర్చిపోతాం. పిల్లగా చాలా సమయాలలో మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాయి. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థలంలోనికి, ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు పిలిచాడు. ఆ సంగతి మర్చిపోయి టెంపరీగా ఏదో చిరాకు పుడితే కోప్పడటం, లేకపోతే ఎవరి మీదో బాధ పెట్టుకోవటం, ఎవరి మీదో అలగటము, ఎవరినో ఏదో మనసులో పెట్టుకొని వాళ్ళని ప్రేమించకుండా ఉండటం, ఇవన్నీ అవసరమండి? దేవుని రాజ్యాన్ని కట్టే మనకు, దేవుని పిలుపులో ఉన్న మనకు, దేవుని రాజ్యాన్ని కట్టి ఆ రాజ్యాన్ని విస్తరింపజేయాల్సిన మనకు ఈ చిన్న చిన్నవి సాతానుడు కల్పించే కల్పనా కథలు ఇవన్నీ మనకు అవసరం? అసలు
కానీ టెంపరీ వాటి మీద మనుషులు దృష్టి పెట్టి పర్మనెంట్వి పోగొట్టుకుంటున్నారు. పర్మనెంట్వి పోగొట్టుకుంటారు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం పేతురు గారు రాస్తున్నాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును చేసుకొనుటకు జాగ్రత్త పడుడి. మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్నిధి ఉన్నది అన్న రోజున నువ్వు ఎంత ఒత్తిడి వచ్చినా సరే దేవుని సన్నిధిని వదిలేయటానికి నువ్వెప్పుడు ముందుకు రాకూడదు. దేవుని సన్నిధినికే ముందు పెట్టుకోవాలి, కానీ ఆయన సన్నిధిని ఎప్పుడు మనం వెనకేయకూడదు. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడండి. జాగ్రత్త పడాలి పిల్లరా. ఈరోజు ఎవరిదన్నా పెళ్లి రోజు అనుకుందాం అనుకోండి. పెళ్లి రోజు కాదు, పెళ్ళి అనుకుందాం. ఎవరితో చేద్దాం పెళ్లి చెప్పండి. ఈరోజు పెళ్లి రోజు కాదు, ఈరోజు ఎవరిదన్నా పెళ్ళి అనుకుందాం. ఇప్పుడు కూటమి కానీ నేను ఇప్పుడు మనం అందరం ఏడా కూర్చొని ఒక పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఇప్పుడు వేదిక దగ్గరికి ఎవరెవరు రావాలి? సరే, పెళ్లి పాస్టర్గా నేను ఆల్రెడీ ఇదే డ్రెస్తో చేసేస్తాను. పెళ్లి కొడుకు రావాలి, పెళ్లి కూతురు రావాలి. ఓకేనా? పెళ్లి కొడుకు రావాలి, పెళ్లి కూతురు రావాలి. వెంటనే ఈ పెళ్ళైన తర్వాత మీకు భోజనాలు ఉన్నాయనంటే మీరు కూడా వీళ్ళకి ఎవరు పోరు, ఇక్కడే ఉంటారు. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు వచ్చి కూర్చున్నాడు స్టేజ్ మీద. పెళ్లి కూతురికి ఒక కబురు వచ్చింది. ఏంటి అనంటే, అర్జెంటుగా మీ అమ్మమ్మ పిలిచింది నిన్ను, నీతో ఒక విషయం చెప్పాలందంట. నువ్వు అర్జెంటుగా రమ్మంటుంది, పలానా ఊర్లో ఉంది, నిన్ను రమ్మన్నారు అని చెప్పి పిలిచారు అనుకోండి. ఎవరిని? పెళ్లి కూతుర్ని. ఇక పెళ్లి పీటల మీదకి వచ్చి రెడీ అయ్యి కూర్చునే టైం ఇది. ఇంకొక 2-3 నిమిషాల్లో ఆమె రెడీ అయ్యి పైకి వచ్చి కూర్చోవాలి. అర్జెంటుగా మీ అమ్మమ్మ పలానా చోట ఉంది, నిన్ను అర్జెంటుగా రమ్మంది అని పిలిచారు అనుకోండి. ఏం చేయాలి ఆ పెళ్లి కూతురు? చెప్పాలి. అలాగా అమ్మమ్మ పిలిచిందా, సరే వస్తానని చెప్పి ఆ పెళ్లికి రెడీ అయిన డ్రెస్ అంతా తీసేసి ప్రక్కన పెట్టి నార్మల్ బట్టలు వేసుకొని అమ్మమ్మ ఎక్కడ ఉందో అని చెప్పి వెతుక్కుంటా పోవాలా? పోతే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఎలా ఉంటుందండి? ఆ పెళ్లికి విలువే లేదు. అలా ఆ సమయంలో కొన్ని ఆటంకాలు ఆ పెళ్లి కూతురికి వచ్చినా సరే నేను ఇప్పుడు రాను అని చెప్పాలి. నేను ఇప్పుడు నా వివాహం టైం అయినది, నేను పెళ్లి స్టేజ్ మీదకి వెళ్ళాలి అని చెప్పాలి. నా వధువుని నా వరుణ్ణి కలుసుకోవడానికి వెళుతున్నాను అని చెప్పాలి. అది సిద్ధపాటు అంటావు, కానీ మధ్యలో వచ్చే ఆటంకాలను విని వెనక్కబోకూడదు. పిల్లరా, సంఘములో ఉన్న మనమందరము పెళ్లి కూతురు లాంటి వారము. చెప్పండి అందరము. ఎవరు అండి మనం? పెళ్లి కూతురు, వధువు లాంటి వారము. మన వరుడైన యేసుక్రీస్తును కలవాలి. అదిగో ఇక్కడ వాక్యం ఇప్పుడు చదవండి. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మరి ఈ టైంలో లోకస్తులేదో అన్నారని అలిగి నువ్వు దేవుని దగ్గర రాకుండా వెనక్కిపోతావా? అది కరెక్టేనా? నీ సహోదరులు నిన్నేదో అన్నారని అదే మనసులో పెట్టుకొని ప్రార్థనలో వెనకబడతావా? అది కరెక్టేనా? ఎవరో ఏదో సాతానుడి ప్రేరేపణలతో ఏదో తెలిసింది అని చెప్పి నువ్వు దేవుని పనిలో వెనక్కి వెళతావా? అది కరెక్టేనా నీకు? చాలా మంది ప్రియరా, వరుడు నీ కొరకు ఎదురు చూస్తా ఉంటే వధువుగా నీవు ముందుకు రావలసిన వ్యక్తివి ఈ వ్యర్థమైన వాటిని విని వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ పిలుపును నిశ్చయము చేసుకోవడంలో వెనకబడిపోతున్నావు.
అందుకనే ఎన్నోసార్లు ఆత్మీయంగా ముందుకు రావాల్సిన నీవు వెనక్కిపోతా ఉన్నావు. లోతు బారిలాగా వెళుతున్నావు, లోతులాగా వెళ్ళిపోతున్నావు, కయ్యూను మార్గంలో వెళుతున్నావు. కావున మన మార్గాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని మార్గములో మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, ఎక్కడ చూసుకుంటా వెళ్ళాలి? మనం దేవుని మార్గములోనికి వెళ్ళాలి. అందుకనే పేతురు గారు ఇక్కడేమో రాశాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. చూసారండి, ఎప్పుడునూ మనం తొట్టిల్లవండి. ఇక దేవుని మార్గంలో నువ్వు నిలబడితే దేవుని కొరకు నేను జీవిస్తాను. లోక సంబంధమైనవి ఎన్ని వచ్చినా సరే అవి నేను లెక్క చేయను. దేవుని కొరకు నేను జీవిస్తానని ఎప్పుడైతే నిశ్చయము చేసుకుంటావో నువ్వెప్పుడూ తొట్టిల్లవు, ఎప్పుడు నువ్వు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము నీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఏ రాజ్యములో? ఏ రాజ్యములో అండి? యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేనిలో ప్రవేశం అండి? నిత్య రాజ్యములో. మనం ఈరోజు సాయంకాలానికి ఇంకొకటి లోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఏమిటది? ఏంటో చెప్పండి, ఏంటో చెప్పండి, చెప్పండి ప్రక్కన వాళ్ళకి. దేనిలో ప్రవేశించబోతున్నాం? సాయంకాలం అందరు రెడీ అయ్యిరండి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. అయితే నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ పేతురు గారు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశించాలి. దేనిలో ప్రవేశించాలండి? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశిస్తే హ్యాపీ హ్యాపీ న్యూ ఇయరా, లేక 2024 2024 సంవత్సరంలో ప్రవేశిస్తే హ్యాపీ హ్యాపీ న్యూ ఇయరా? ఏది ఏది? ఆయన నిత్య రాజ్యంలోకి వెళ్ళాలండి మనం. అయితే ఆయన నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒకేసారి హై జంప్ చేయలేము మనం. ఈ జంపులు చేసుకుంటా పోవాలి. 2023 దాటి 24లోకి జంప్, 24 దాటి 25లోనికి జంపు, 25 దాటి 26లోనికి జంప్ చేయాలి. ఇలాగ సంవత్సరాలు జంప్ చేసుకుంటూ 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 ఏదో ఒక రోజు నిన్ను నన్ను దేవుడు పిలుస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశము. అప్పటి వరకు మనం ఏ మార్గంలో నడవాలండి? దేవుని మార్గంలో నడవాలి. ఈ దేవుని మార్గంలో నడిచే టైంలోనే నిన్ను సాతానుడు గలిబిలి చేస్తాడు. అక్కడే నువ్వు గుర్తుపట్టాలి. అపోస్తలుడైన పౌలు గారితో ఉన్న దేమాను సాతానుడు గలిబిలి చేసేసి లోకంలోకి వెళ్ళాకెళ్ళింది. అబ్రహాముతో ఉన్న లోతును సాతానుడు గలిబిలి చేసేసి లోకం వైపుకు లాక్కెళ్ళాడు. సోదరుడా సోదరి, నిన్ను గలిబిలి చేసి లోకం వైపు లాగటానికి వాడు సిద్ధంగా ఉంటాడు. అందుకనే నీ మార్గాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
దేవుని మార్గంలో ఏది ఏమైనా నా దేవుణ్ణి నేను వదిలిపెట్టను. ఏది ఏమైనా నా ప్రభువు మార్గంలో నేను నడుస్తాను. ఏది ఏమైనా దేవుని వాక్యానుసారముగా నా సేవకుడు నడిపిస్తున్న దేవుని చిత్తానుసారమైన మార్గంలో నేను వెళ్తానని ఎప్పుడైతే నువ్వు పట్టుదలగలిగి ఉంటావో, దేవుని మార్గములో యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము నీకు అనుగ్రహించబడుతుంది. మరి ఆ మార్గంలోకి నడుస్తావా? అందుకనే 38:39 దావీదు గారు ఏమని రాశాడు? నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందాం. అలాగే చూచుకుందామా? మన మార్గాల్ని సంవత్సరానికి జాగ్రత్తగా చూచుకుంటూ ఈ నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోతున్నాము. యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోనికి మనం ప్రవేశించబోతున్నాం. సరైన మార్గములో మమ్మల్ని నడపండి అని ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని మన హృదయాలను మనం పరీక్ష చేసుకుంటూ, ప్రభువా మీ సన్నిధిని, మీ కృప కలిగిన హస్తమును మా అందరికీ తోడుగా ఉంచండి ప్రభువా. మా మార్గములు ఎలా ఉంటా ఉన్నాయి ప్రభువా? మేము ఎన్నుకునే మార్గాలు అనగా మేము చేసే పనులే కదా. దేవుని పనిలో మేము నిర్లక్ష్యముగా ఉంటే మా మార్గాలు కూడా ప్రక్కకు వెళ్ళిపోతా ఉన్నాయి. సరైన మార్గములో, దేవుని మార్గములో మేము నడవడానికి కృప చూపండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ కృప కలిగిన హస్తము ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి నాయన. నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందునని దావీదు గారు అంటున్నాడు. ప్రభువా, మా మార్గములను జాగ్రత్తగా చూచుకుని వారముగా చేయండి. నా నోటి మాటలు, నా కంటి చూపులు, నేను ఇతరులకు చెప్పే సలహాలు, నేను పాటించే ఇతర మాటలు, నా మార్గాల్ని నాయన అవి బాగు చేయటమో చెడగొట్టడమో జరుగుతుంది. నా మార్గములను జాగ్రత్తగా చూసుకోవాలి కదా ప్రభువా. సరైన మార్గములో మమ్మలను నడిపించు. మిమ్మలను పిలిచిన వాని యొక్క పిలుపును నిశ్చయము చేసుకోవాలని మీరు చెప్పారు ప్రభువా. సహోదరులారా, మీ పిలుపును నిశ్చయము చేసుకోనండి. వ్యర్థమైన వాటిని విని లోక వైపు మేము వెళ్ళకూడదు ప్రభువా. సరైన మార్గములో మమ్మలను నడిపించండి. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతా ఉన్నాం. నూతన సంవత్సరము ప్రవేశము మాకు దొరుకుతూ ఉన్నది. అందుకు మీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యములో కూడా మాకు ప్రవేశము అనుగ్రహింపబడునని చెప్పారు ప్రభువా. ఆ మార్గములో మమ్మలను నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.